నమస్కారం. ఈనాటి మన విశ్లేషణలోకి స్వాగతం. మహాభారతం అనగానే మనకు టక్కును గుర్తొచ్చేది కురుక్షేత్ర మహాసంగ్రామం కదా. కాని ఆ యుద్ధానికి అసలు పునాది ఎక్కడ పడిందో తెలుసా? అది మహాభారతంలోనే 5వ పర్వమైన ఉద్యోగ పర్వంలో ఉంది. ఇది కేవలం ఒక పాత కథ కాదు, ఇదొక అద్భుతమైన వ్యూహాత్మక నాంది. పాలిటిక్స్, మైండ్ గేమ్స్, అంతులేని ఉత్కంఠ ఇవన్నీ ఎలా ఉంటాయో ఉద్యోగ పర్వం మనకు కళ్లకు కట్టినట్లు చూపుతుంది. ఇక్కడ వేసే ప్రతి అడుగు భవిష్యత్తును మార్చేంత బరువును మోస్తుంది. మరి అద్భుతమైన పొలిటికల్ చెస్ బోర్డ్లోకి మనం కూడా ప్రవేశిద్దామా? అసలు ఈ విశ్లేషణలో ముందుకు వెళ్లే ముందు మనమొక పెద్ద ప్రశ్న వేసుకోవాలి. శాంతి మార్గాలన్నీ మూసుకుపోతే ఇక మిగిలేదేంటి? దౌత్యం అనే గడియారం ముల్లు వేగంగా కదులుతోంది. టైం అయిపోతున్న కొద్దీ ఒక రకమైన భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంటోంది. ఇక శాంతి కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫెయిలైనప్పుడు మిగిలేది మహావిధ్వంసమేనా అనే ప్రశ్న ఈ పర్వమంతా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే మొత్తం ఉద్యోగ పర్వంలోని ఉత్కంఠ అంతా తిరుగుతుంది. మొదటి భాగం అజ్ఞాతవాస ముగింపు, పాండవుల పునరాగమనం. అజ్ఞాతవాసం పూర్తయింది. పాండవులు తమ న్యాయమైన రాజ్యం కోసం మళ్లీ తెరమీదకొచ్చారు. అసలు ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఒకవైపు పాండవులు మహాసామ్రాజ్యం వద్దు, శాంతి కోసం కనీసం ఒక 5 ఊళ్ళిస్తే చాలు, సైలెంట్గా ఉంటామంటున్నారు. కాని దానికి పూర్తి భిన్నంగా మరోవైపు దుర్యోధనుడి మైండ్ సెట్ ఉంది. సూది మొన మోపినంత స్థలం కూడా ఇవ్వను అని సభలో తెగేసి చెప్తున్నాడు. అసలీ 2 ఎక్స్ట్రీమ్స్ మధ్య ఒక కాంప్రమైజ్కి రావడమనేది ఎంత అసాధ్యమో మనకు స్పష్టంగా అర్థమవుతోంది కదా. రెండవ భాగం దౌత్యం మరియు వ్యూహాలు. రాబోయే ఈ మహావినాశనాన్ని ఆపడానికి చేసే ఫైనల్ ప్రయత్నాలే ఈ దౌత్యం. ఇది అచ్చంగా ఒక టైం బాంబ్ లాంటిది. మొదటి రోజు పాండవుల వైపు నుంచి ద్రుపదుని పురోహితుడు వెళ్తాడు. ఇదొక సాఫ్ట్ వార్నింగ్ లాంటిది. ఆ తర్వాత వారం రోజులకు కౌరవుల తరపున సంజయుడు వచ్చి కొన్ని కౌంటర్ ప్రతిపాదనలు చేస్తాడు. ఇక ఫైనల్గా ఆఖరి ఘట్టంలో అల్టిమేట్ మీడియేటర్ సాక్షాత్తు శ్రీకృష్ణుడు రంగంలోకి దిగుతాడు. ఒక్కో రాయబారం ఫెయిలవుతుంటే టెన్షన్ పీక్స్కి వెళ్తూ 2 పక్షాలు అనివార్యమైన యుద్ధానికి చేరువుతుంటాయి. ఒక పక్క శాంతి వచనాలు నడుస్తుంటే తెరవెనుక అసలు సన్నాహాలు ఎలా ఉన్నాయో తెలుసా? భరతఖండంలోని రాజ్యాలన్నీ 2గా చీలిపోయాయి. పాండవుల వైపు కొందరు, కౌరవుల వైపు కొందరు. ఒక భారీ తుఫాను రాకముందు వాతావరణం ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంది. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, సంస్కృతంలో ఉద్యోగమంటే గట్టి ప్రయత్నం లేదా ప్రిపరేషన్ అనే అర్థం. ఈ సైనిక సన్నాహాల వల్లే దీనికి ఉద్యోగ పర్వం అన్న పేరు పర్ఫెక్ట్గా సెట్ అయింది. మూడవ భాగం దౌత్య చరిత్రలోనే అత్యున్నత ఘట్టం, శ్రీకృష్ణుడి శాంతి రాయబారం. ఏ మాత్రం ఛాన్స్ లేకపోయినా లక్షలాది ప్రాణాలను కాపాడటానికి శ్రీకృష్ణుడు చేసిన ఈ ప్రయత్నం మామూలుది కాదు. ఆయన వేసిన స్టెప్స్ చాలా క్లియర్గా ఉంటాయి. ఫస్ట్, శాంతి ఎందుకు అవసరమో చాలా లాజికల్గా సభ ముందుంచడం. సెకండ్, ఒకవేళ మొండికేసి యుద్ధమే వస్తే జరుగబోయే ఊహించని వినాశనం గురించి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం. అండ్ థర్డ్, కాస్త సర్దుబాటు చేసుకోమని కురువృద్ధులకు, ముఖ్యంగా దుర్యోధనుడికి చేసే ఆఖరి విజ్ఞప్తి. కత్తిమీద సాములాంటి ఈ డిప్లొమసీని కృష్ణుడు ఎంత అద్భుతంగా హ్యాండిల్ చేశాడో ఇక్కడ మనం చూడొచ్చు. 4వ భాగం దౌత్యం ముగిసింది, ఇక యుద్ధమనివార్యం. ఇన్ని గొప్ప ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. దౌత్యం తలుపులు శాశ్వతంగా మూసుకుపోయిన ఆ మూమెంట్లో వచ్చిన ఈ ఒక్క స్టేట్మెంట్ వినండి. సూది మొనమోపినంత భూమిని కూడా నేను వారికి ఇవ్వను. దుర్యోధనుడి ఈ ఒక్క డైలాగ్ టోటల్ హిస్టరీనే మార్చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గని ఈ మొండి వైఖరి శాంతికున్న ఆ లాస్ట్ బ్రిడ్జిని కూడా కూల్చేసింది. కేవలం అహంకారం ఒక మహాసామ్రాజ్యాన్ని పతనం వైపు ఎలా నడిపిస్తుందో చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదు. ఎప్పుడైతే ఈ దౌత్యం ఫెయిల్ అయిందో అప్పుడే ఈ పర్వం యొక్క అసలు మీనింగ్ కూడా ఎంత విషాదంగా మారిపోయిందో గమనించండి. ఉద్యోగమంటే అప్పటివరకు శాంతి కోసం చేసిన ఒక గొప్ప ప్రయత్నం. కాని ఇప్పుడు రాత్రికి రాత్రి అది ఆల్అవుట్ వార్ కోసం చేసే సన్నాహంగా రూపాంతరం చెందింది. ఇక 5వ భాగం ఉద్యోగ పర్వమిచ్చే సందేశం. యుద్ధం వైపు వెళ్తున్న ఈ కౌంట్డౌన్లో మనకు ఎన్నో వ్యూహాత్మక లోతులు కనిపిస్తాయి. ఇదొక మాస్టర్ క్లాస్ లాంటిది. ముఖ్యంగా విదురనీతి. ధృతరాష్ట్రుడికి విదురుడు చెప్పే రాజనీతి సూత్రాలు నేటికీ ఆదర్శమే. కష్ట సమయాల్లో దౌత్య నియమాలు ఎలా ఉండాలి, ఒక లీడర్గా ఎంత భారం మోయాలి, ఒకవైపు ధర్మం, మరోవైపు శాంతి, ఈ రెండింటి మధ్య నలిగిపోయే నైతిక సంఘర్షణ, ఇవన్నీ ఇందులో అత్యద్భుతంగా చర్చించబడ్డాయి.
ముగింపుగా ఈ పర్వం మొత్తానికి సంబంధించి ఒక పవర్ఫుల్ థాట్తో ఎండ్ చేద్దాం. శాంతి కోసం శాయశక్తులా ప్రయత్నించాలి, కానీ రాబోయే తుఫాన్ని ఎదుర్కోవడానికి కూడా మనం ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలి. దౌత్యానికి, సంసిద్ధతకి మధ్య ఉండాల్సిన బ్యాలెన్స్ని ఇది పర్ఫెక్ట్గా చెప్తోంది. శాంతిని కోరుకోవడం ఎప్పుడూ బలహీనత కాకూడదు. మరి దౌత్యం విఫలమైనప్పుడు ఆయుధాలు పట్టడం ధర్మమేనా? ఆలోచించండి. ఇలాంటి